ఏపీలో భూముల రీసర్వే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. రాష్ట్రంలో భూములపై పూర్తి స్థాయిలో హక్కులను కల్పించే దిశగా ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంతో ముందుకు వచ్చింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే ప్రక్రియను అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో అధికారులు ఈ భూమి సర్వే ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రత్యేక పరికరాల ద్వారా ఈ సర్వేను కొనసాగిస్తున్నారు. ల్యాండ్ ప్యూరిఫికేషన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ ద్వారా మొత్తం సర్వే చేసి రైతులకందరికీ కూడా భూ హక్కు చట్టం వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు చట్టం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 100 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళ కింద సర్వే చేసేది ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొన్నిసార్లు ఇల్ పరంబోకులు ఉండడం జరుగుతుంది. అవన్నీ రెవెన్యూ రికార్డ్స్లో ఇల్లు ఫారంబోకులు కానీ ఫారెస్టర్లు ఇవి మావేని ఉద్దేశంతో చాలాసార్లు కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కొన్ని రెవెన్యూ భూములు కూడా ఫారెస్ట్ దగ్గర కంటే ఇది మా ఫారెస్ట్ భూమి అని చెప్పడం జరుగుతుంది. అటువంటి డిస్ప్యూట్స్ కూడా లేకుండా పోతాయి. కొన్ని గ్రామాల్లో సర్వే నెంబర్లో విస్తీర్ణం తక్కువ ఉండి పక్క రైతుది కూడా ఆ సర్వే నెంబర్లో కలిసి కూడా చాలాసార్లు ఈ డిస్ప్యూట్ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మన గవర్నమెంట్ తీసుకుంటే ఈ భూములన్నీ కూడా ఇప్పుడు మనం ఓరకల్లు మండలం చూసుకుంటే శకునాల కానీ బ్రాహ్మణపల్లె కానీ లేకుంటే గని చూసుకుంటే మాత్రం ఆల్రెడీ కొన్ని ప్రాబ్లం అయ్యి చాలామంది రైతులందరూ కోట్లకు పోయి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ విధంగా సర్వే చేయడం వల్ల ఎవరైతే రైతు భూమి సాగులు ఉన్నారో అటువంటి రైతుకు అన్యాయం జరగకుండా మనం నష్టపరిహారం కానీ ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అధికారులు అయితే కొంతమంది వాళ్ళు రికార్డ్స్ ట్యాంపరింగ్ చేయడం దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఉంది. ఈ విధంగా చేయడం వల్ల ట్యాంపరింగ్ అయిన రికార్డ్స్ అన్నీ కూడా సెటరేట్ చేయడానికి ఉంటుంది. పాణ్య మండలంలో ఒకసారి చూసుకుంటే ఆ పిన్నాపురం విలేజ్లో మాత్రం కొద్దిగా ప్రాబ్లం ఉంది. అవన్నీ కూడా సెటరేట్ ఇప్పుడు ఆడ సోలార్ పవర్లో భూములు పోయేది సాగులో ఉండేవారు వేరే వాళ్ళు ఉన్నారు, పట్టాదారులు ఉన్నారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా మన ఈ సర్వే వల్ల వాళ్ళకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మా కలెక్టర్ గారికి సభాముఖంగా కృతజ్ఞత. ఫస్ట్ పాణ్యం నియోజకవర్గంలోనే కర్నూలు జిల్లాలో మొట్టమొదటిగా ఈ పందిపాడు గ్రామంలో పెట్టినందుకు కలెక్టర్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.